హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను హైనెక్ బ్లౌజ్ ఒకటి చూపిస్తున్నాను. 38 సైజ్ బ్లౌజు హైనెక్లో చూపిస్తున్నాను. హైట్ వచ్చేసి వాళ్ళ మెజర్మెంట్స్ ఒకసారి నేను చెప్తాను. స్క్రీన్ సెట్ చేసుకోండి. హైట్ 14.5, నెక్ ఫ్రంట్ నెక్ 6.5 రావాలి, బ్యాక్ నెక్ 9.5. హై నెక్ ఇది నార్మల్ బ్లౌజ్కి అయితే 9.5 రావాలి. హై నెక్ కాబట్టి మనం ఏ విధంగా తీస్తామనేది నేను ఇందులో ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. హ్యాండ్ వచ్చేసి పొడవు 10.5, లూజ్ కూడా 10.5. మళ్ళీ మన చెస్ట్ షేప్ వచ్చేసి 10 రావాలి, 12.5 చెస్ట్ డౌన్, షోల్డర్ 15, ఆర్మోల్ 16.5, ఫిట్టింగ్ 37.5, నడుము లూజ్ వచ్చేసి 33 రావాలి. దీన్ని ఏ విధంగా అనేది కటింగ్ చేయాలనేది నేను ఈ వీడియోలో ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ఓకేనా? ఈ మెజర్మెంట్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు కావాలంటే. హైట్ ఎంత అనుకున్నా మనం 14.5 తీసుకోవాలి. ముందుగా అయితే హెచ్చు తగ్గులు లేకుండా లైనింగ్ను వాష్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ ఏమి నా సైడ్ ఉంది, మళ్ళీ ఓపెన్ వచ్చేసి నాకు ఆపోజిట్లో పెట్టుకున్నాను. ఇక్కడ స్ట్రైట్ లైన్ అనేది ఒకటి కొట్టుకున్నాను. కింద 1/2 ఇంచ్ అనేది కింద ఖర్చు కోసం పెట్టుకున్నాను. హైట్ 14.5 రావాలి. 14.5కు ఒక మార్క్ అనేది చేస్తున్నాను ఇక్కడ. తర్వాత మళ్ళీ పైన కూడా ఖర్చు అనేది తీసుకోవాలి. ఖర్చుకి ఎంత పెడతారు అనేది దాన్ని బట్టి తీసుకోవాలి. 1/2 ఇంచ్ అయితే 1/2 ఇంచు, 1/4 ఇంచ్ అయితే 1/4 ఇంచు, ఫైనల్గా 15.5. ఓకేనా? తర్వాత నెక్స్ట్ చెస్ట్ లూజ్ చూసుకోవాలండి. 37.5 ఉంది. 37.5 ఎంతవరకు వస్తుందో అనేది మనం టేప్ తోటి ఇక్కడ చూసుకోవాలి. దీన్ని ఆఫ్ చేసుకోవాలి. ఎంత వచ్చింది? 11:19 వచ్చింది. తర్వాత మళ్ళీ దీన్ని చేసుకోవాలి, అంటే 4 భాగాలుగా చేసుకోవాలన్నట్టు. 9:15కు ఒక గీత ఎక్కువ అలా వచ్చింది. దీన్ని అనేది ఈ విధంగా ఒక మార్క్ అనేది ఇక్కడ చేసుకోవాలి. ఓకేనా? తర్వాత నడుము లూజ్ వచ్చేసి 33 ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు పెట్టుకోవాలి. ఆఫ్ చేసుకోవాలి అందులో టేప్ని. ఎంత వచ్చింది? మనకు 16.5 వచ్చింది. మళ్ళీ దాన్ని ఈ విధంగా చేసుకోవాలి. ఎంత? 8.5 వస్తుంది. దీన్ని ఇక్కడ ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఓకేనా? తర్వాత ఇక్కడ మనకి ఇది వచ్చిన దానికి ఇక్కడ ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ బ్యాక్ టెక్స్ చేస్తాము. 2 ఇంచెస్ అనేది ఖర్చు. ఓకేనా? తర్వాత మనకి ఇక్కడ ఇది ఎంత వచ్చింది? 9.5 వచ్చిందిగా. 9.5కు ఒక గీత అలా ఎక్కువ వచ్చింది. తర్వాత ఇక్కడ మనము 2 ఇంచెస్ అనేది ఖర్చుకు తీసుకుంటాం. ఈ ఖర్చుకు ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఈ విధంగా స్ట్రైట్ లైన్స్ కొట్టుకోవాలి. తర్వాత షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డరు 15 ఉందండి. దీంట్లో ఆఫ్ చేసుకోవాలి. హై నెక్కి ఎప్పుడైనా ఆఫ్ చేసుకోవాలి. ఎంత వస్తుంది? 7.5కు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 7.5కు అనేది మార్క్ చేసుకోవాలి. ఈ రెండింటిని స్ట్రైట్ లైన్ అనేది కొట్టుకోవాలి. ఇక్కడ 7.5 ఉంది కదా, ఇక్కడ కూడా 7.5 ఉండేలా చూసుకోవాలి. తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి 3/4 ఇంచ్ అనేది తీసుకోండి. కార్నర్ నుండి ఇక్కడికి ఇది ఈ విధంగా దీంట్లోకి కలిపేసేయాలి. అంటే ఇక్కడ గ్యాప్ 1 ఇంచ్కి వస్తుందండి. కరువు తిరిగేదాన్ని బట్టి చేయాలి. తర్వాత మనకి ఇక్కడ ఎంత రావాలో ఆర్మ్ లూజు 16.5 రావాలి. పైన ఖర్చు వదిలిపెట్టి చూడాలి. 16.5లో మనకు రావట్లేదండి. 8కి ఒక గీత తక్కువ వస్తుంది. ఇక్కడ మనం స్టిచ్ చేస్తాం కదా, ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ లైన్ ఎక్కడ కలుస్తుందో ఇక్కడ వరకు చూసుకోవాలి. ఇక్కడ నుండి చెక్ చేసుకోవాలి. 8.5 అంటే 16.5 కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఇక్కడ నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ 3 ఇంచెస్కు తీసుకోవాలి. డౌన్ కూడా 3 ఇంచెస్. దీన్ని ఒక స్ట్రైట్ లైన్ ఈ విధంగా కొట్టుకుందాం. తర్వాత ఈ విధంగా కర్వ్ అనేది తిప్పాలి. తర్వాత ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ పెంచాలి. దీంట్లోకి కలిపేసేయాలి.
ఈ విధంగా. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అర్థమైందా? దీన్ని కటింగ్ చేస్తున్నాను. తర్వాత ఈ ఖర్చు ఏదైతే ఉందో దాని వరకే ఫోల్డ్ చేయండి. ఈ కింద అనేది చిన్న సెంటర్లో చిన్న కట్ ఇచ్చుకోవాలి. ఇది ఎందుకోసం అంటే బ్యాక్ టెక్స్ కోసం. ఓకేనా, మనం ఇది ఏదైతే 1 ఇంచ్ తీసుకున్నామో ఇటు హాఫ్ ఇంచ్ పెట్టేసుకోవాలి. హైట్ అనేది ఒక 5 ఇంచ్కి వచ్చేటట్టు చూసుకొని తీసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. సేమ్ బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాము. అంటే ఇక్కడ ఇది వచ్చేసి కొంచెం ఒక 1 ఇంచ్ అనేది ముందుకు తీసుకుందాము బ్యాక్ పార్ట్కు. తర్వాత ఈ లైన్ ఇందులో కలిపేసేయాలి. సేమ్ ఇక్కడ కూడా 1 ఇంచ్ అనేది తీసుకొని ఈ విధంగా చిన్న మార్క్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ లోతుకు ఇది బ్యాక్ పార్ట్ మీద మనం అచ్చు వేస్తే ఇది అక్కడ అర్థమవుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను. తర్వాత మనకు లైనింగ్ 1 మీటరే ఉంది. ముందు హ్యాండ్స్ తీద్దాము. హ్యాండ్స్ అతుకు అనేది ఎక్కువ రాకుండా. తర్వాత మిగిలిన క్లాత్ని ఫ్రంట్ క్లాత్లో తీద్దాం. ఒక స్ట్రైట్ లైన్ కొట్టుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత హ్యాండ్ 10.5 రావాలండి. విత్ ఖర్చుతోటే 11.5 తీసుకుంటున్నాను. అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఓకే, ఈ 11.5కు -3 ఇంచెస్ చేయాలి. 1 2 3 అంటే 8.5 వస్తుంది. ఖర్చుతోటే పట్టుకుంటున్నాను చూడండి. తర్వాత మనకు ఇక్కడ ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎంత అనుకున్నాం, 8 ఇంచ్ ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడికి తర్వాత కింద 2 ఇంచెస్ ఉండేటట్టు ఖర్చు చూసుకోవాలి. ఇక్కడ 10.5 రావాలి. 5.5 తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ ఖర్చు కూడా వస్తుంది కాబట్టి 2.5 అనేది ఇక్కడికి ఇట్లా తీసుకుంటున్నాను. అంటే 1 సైడ్ అతుకొచ్చేటట్టు క్లాత్ తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి 1 ఇంచ్ అనేది తీసేయాలి. తర్వాత మనకి ఇక్కడ ఆర్మ్ లూజ్ మార్క్ చేసుకున్నాం కదా, ఇది ఎంతవరకు వచ్చినా అందులో సగం అనేది టేప్ను ఫోల్డ్ చేయాలి. ఇక్కడ ఒక మార్క్ అనేది చేయాలి. తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఇందులోకి ఇది కలిపేసేయాలి. ఇది ఇందులోకి. ఇక్కడ అర్థమైందా? ఇది బ్యాక్ది గీసిందేమో బ్యాక్ పార్ట్కు, పైది గీసింది కిందిదేమో లోతు పార్ట్. ఇది హ్యాండ్స్ అండి. ఇక్కడ చిన్న కట్ అనేది ఇచ్చుకోవాలి సెంటర్ అని. తర్వాత ఇక్కడ చిన్న కట్. ఇక్కడ మెయిన్ క్లాత్ ఇక్కడ జాయింట్ చేయాలి. జాయింట్ చేసిన తర్వాత లోతు తీస్తాను, ఎందుకంటే ఈ ప్లేస్లో కూడా లోతు కట్ అవుతుంది కదా. మనం ఈ జాయింట్ చేసిన తర్వాత ఆ ప్లేస్ అనేది కట్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ రిమైనింగ్ క్లాత్లో ఫ్రంట్ పార్ట్ని అడ్జస్ట్ చేయాలి. ఇక్కడ మనకు కరెక్ట్గా సరిపోతుంది షోల్డరు, దీన్ని బట్టి చూసుకోవాలి. ఫస్ట్ ఇది మన మెయిన్ క్లాత్ ఎంత ఉందో అంత అనేది ఒక మార్క్ చేసేస్తున్నాను. తర్వాత బ్యాక్ పార్ట్ ఆర్మ్ లూజ్ ఎంత ఉందో అంత అనేది మార్క్ చేసేయాలి. తర్వాత షోల్డర్ అనేది చెక్ చేసుకోవాలి, 7.5 ఉందా లేదా. ఓకేనా. తర్వాత ఇక్కడ మనకు ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్. ఈ రిమైనింగ్ ఫ్రంట్ హుక్స్ పట్టి వెతుకుతాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ క్లాత్ లేదు, ఎంత క్లాత్ ఉందో అంత క్లాత్ తీసేసాను. ఓకేనా. తర్వాత నెక్కి ఇది
తర్వాత ఈ వీలర్ మార్క్ సాయంతో మనం ఏదైతే ఫ్రంట్ పార్ట్కు తీసుకున్నాం కదా లోతు, దాన్ని ఈ విధంగా రోల్ చేయాలి. ఏదైతే అచ్చుపడిందో దాన్ని ఇందులోకి కలిపేసేయాలి. ఈ విధంగా ఓకేనా. తర్వాత ఫ్రంట్ నెక్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఎంత 6.5 ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ పైన ఎంత 3 ఇంచెస్ కదా, ఇక్కడ కూడా 3 ఇంచెస్ మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అనేది కొట్టుకోవాలి. తర్వాత కింది నుండి 1.5 ఇంచ్ అయితే 1.5 ఇంచు, 2 ఇంచెస్ అయితే 2 ఇంచెస్, నేను పావు తక్కువ 2 ఇంచులకు పెడుతున్నాను. ఇక్కడ బయటికి 1 ఇంచ్ ఓకేనా. తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ముందుకు జరుపుతున్నాను. ఇక్కడ 1/2 ఇంచ్ ముందుకు జరిపాను కదా, ఇది క్రాస్గా అనేది వచ్చింది. తర్వాత దీన్ని ఒక 1/2 ఇంచ్ అనేది నెక్ కిందికి జరుగుతుంది. మనకు రావాల్సిన నెక్ కంటే కిందికి వస్తుంది. ఎందుకంటే ఇది ఈ విధంగా 3 పాయింట్ నెక్లో ఉంది కాబట్టి. తర్వాత చెస్ట్ పాయింట్ ఎంత అనేది చూసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ మనం యాడ్ చేయాలి. 10.5 అన్నారు అంటే 11కు చెస్ట్ పాయింట్ వస్తుంది. చెస్ట్ డౌన్ 12.5 అంటే 13 ఇంచులకు, 13.5కి తీసుకునే లేదు, స్ట్రైట్ కట్ కాబట్టి ఇది. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత వచ్చింది 2 ఇంచెస్ కొద్దిగా పెడదాం. ఇక్కడ నుండి ఇక్కడికి 3 ఇంచెస్, ఇక్కడికి 2.5 ఇంచెస్. ఈ విధంగా కొంచెం సర్కిల్ లాగా తిప్పితే షేప్ మంచిగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, కటింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక 2 ఇంచెస్ గ్యాప్ తోటి చిన్న కట్ అనేది ఇచ్చుకోవాలి. ఇది ఓకేనా. తర్వాత షేప్ బెల్ట్ తీద్దాం. ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు పోతుంది, ఇక్కడ 2 ఇంచెస్ పోతుంది, అంటే 10.5 రావాలి. దీన్ని ఒక స్ట్రైట్ లైన్ విధంగా కొట్టుకోవాలి. దీన్ని మనం హ్యాండ్స్కి తీయచ్చు. ఈ క్లాత్ స్ట్రైట్గా ఉంది కాబట్టి నేను హ్యాండ్స్కి తీస్తున్నాను దీన్ని. ఈ క్లాత్ అనేది ఇక్కడ హ్యాండ్స్కి జాయింట్ పడుతుంది కదా, దానికి తీసాను. ఇప్పుడు షేప్ బెల్ట్. యాక్చువల్లీ షేప్ బెల్ట్ క్లాత్ తక్కువ ఉంది. ఇది 2 ఇంచెస్, ఇది 2.5, ఇది 3 ఇంచెస్. దీనికి
ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. క్లాత్ లేదు, కొంచెం జాయింట్ పడుతుంది, ఎందుకంటే ఖర్చుకి వెళ్తుంది కదా. కింద జాయింట్ చేస్తాం, పైన జాయింట్ చేస్తాం కాబట్టి. ఈ విధంగా కొంచెం అనేది ఇక్కడ జాయింట్ పడుతుంది, లోపలికి వెళ్ళిపోతుంది ఖర్చులకి. ఇది ఫ్రెండ్స్ హై నెక్ బ్లౌజు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకేనా, బాయ్.